ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ రివ్యూ తీయబోతున్నాం. మా అక్క, అన్నయ్య, ఇంకో అక్క మొత్తం అందరం కలిపి తీయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు మనం కొయ్యబోతున్న డ్రాగన్ ఫ్రూట్ అదే. లెట్స్ గో. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని మనం దగ్గర నుంచి చూస్తే దాన్ని ట్విస్ట్ చేసి తీయాలన్నమాట. కొంచెం ట్విస్ట్ చేస్తే అది వచ్చేస్తుంది దాని బ్రాంచ్ నుంచి. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది. చాలా పెద్ద సైజ్ లో వచ్చింది. మనకి మార్కెట్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ సైజ్ లో ఉంది. సో మనం ఇప్పుడు తిని రివ్యూ చూద్దాం. తో పాటు పల్లి మొక్క కూడా తీస్తున్నాం. చూడండి మొక్క ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మొక్క, ఇది మొక్క, పల్లి మొక్క. చూడండి తీస్తాను. వావ్, ఇలా మనం చూసుకున్నట్లయితే చాలా చెనక్కాయలు వచ్చాయి. ఇలాగా అవి కూడా పల్లి మొక్కలే. ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి దాని రివ్యూ తీసుకోబోతున్నాం అందరి దగ్గర నుంచి. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే. దీన్ని కొయ్యబోతున్నాం ఇప్పుడు మనం. వావ్, మనం చూసినట్టయితే ఎంత రెడ్గా వచ్చిందో చూడండి. ఇది మనం ఇప్పుడు రివ్యూ తీయబోతున్నాం. దాన్ని ఒకటి పట్టుకొని ఒక వీడి పట్టుకొని కోత దానికి తెలుస్తాయి. ఓకే, చాలా బాగా వచ్చింది. చూడండి లోపల లేయర్ ఎలాగుందో. ఫ్రూట్ ఒక ½ కేజీకి ఉండొచ్చు మ్యాక్సిమం. కట్ చేస్తున్నా ఫ్రూట్ని. కట్ చే. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇలా మా అమ్మ, అత్త, మా అమ్మ, అత్త, అక్క, బామ్మర్ది, ఇంకా అక్క, బాబాయ్ అందరం. ఇవ్వండి, ముఖ్యంగా మా అత్తగారు. ఓకే, ఇలా ఇప్పుడు ఇది ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి రివ్యూ తీసుకోబోతున్నాం. ఫస్ట్గా మన మాయా. కమన్ మాయ. స్వీట్గా ఉంది. పాజిటివ్ రివ్యూ. ఓకే, నెక్స్ట్ తీసుకోండి బాబాయ్. బాబాయ్ నట్టి తీదిరా. చాలా స్వీట్గా ఉంది. నెక్స్ట్ అక్క తీసుకో. ఎలాగుందో కూడా చెప్పాలి. ఫస్ట్ దిగినప్పుడు 80 రూపాయలు కోత కోసినట్టు తింటా. నెక్స్ట్ తీసుకో. మొక్కే కదా బంగారు. చాలా స్వీట్ గా ఉంది. అంటే చాలా బాగుందా? ఓకే, ఇద్దరు. ఇప్పుడు మా మామగారు తిని చెప్పబోతున్నారు. చెప్పు మామ, తిను. నోట్లు వేసుకొని మొత్తం తిని చెప్పు ఎలాగుందని నీవు జెన్యూన్ రివ్యూ చెప్పు. బాగుంది. పండించిన వ్యక్తి. ఓ అమ్మ, అమ్మా తిను చూసి చెప్పు. చాలా స్వీట్ గా ఉంది. ఓకే, చిన్నత కమాన్. బాగుందా? కొనుక్కోవాలి సార్, చాలా తీగ ఉంది. ఇప్పుడు రేట్ 3 ఫస్ట్ చాలా స్వీట్గా చిన్న పులుపుగా సూపర్ టేస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం తిని చూసి చెప్పబోతున్నాం ఎలా ఉందో.
చాలా బాగుంది, చాలా తీయగా ఉంది. ఇంకా మన చేతుకున్న పింక్ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు మా అన్నయ్య తినేసి టేస్ట్ చెప్తాడు. ఇట్స్ టూ టేస్టీ. ఓకే, నెక్స్ట్ మన మాయ గారు స్టార్ట్. మన మాయ గారు ఇప్పుడు తిన్నారు, చెప్తారు. ఇప్పుడు మన ఇప్పుడు డాడీ డ్రాగన్ ఫ్రూట్ తిని ఎలా ఉందో మనకు చెప్తారు. చాలా బాగుంది. ఎరువులేసి పండించిన దానికన్నా పశువుల పెంటతో పండడం వల్ల టేస్ట్గా ఉంది. ఓకే, న్యాచురల్గా పండించడం వల్ల డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇందాక పీక్కొచ్చిన చెలక్కాయ మొక్క, దీన్ని కూడా తిని రివ్యూ చెప్పబోతున్నాం. ఓకే ఇంద బ్రో, క్యారీ ఆన్. నేను ఎక్కువ ఇస్తాను. 1 2 ఈ కాయ సైజు కూడా చూసినట్టయితే చాలా పెద్దగా వచ్చింది కాయ. మన యొక్క మొక్క యొక్క ఇవన్నీ పల్లీలు, ఇవన్నీ పెద్దవి, ఇంకా చిన్న కూడా ఉన్నాయి. వీటి సైజు కూడా చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే, నెక్స్ట్ దిస్ వన్. నేను అన్నిట్లో పెద్దగా తీసుకున్నా. పల్లి కనిపించట్లేదు అనుకుంటాం ఇది. మన పల్లి ఇక తీసుకొని తిను. బాగుంది పచ్చివి. ఇది ఇంకొంచెం ఉడకబెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి. సరేనే. అందుకే గార్డెన్ కనుక మీరు మొక్కలన్నీ వేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు కూడా ఇలాగే డ్రాగన్ ఫ్రూట్, పల్లీలు, ఒక మామిడికాయలు, ఒక ఉసిరికాయలు అన్ని కూడా ఒక గులాబ్ జామ్ అన్ని రకాలుగా మన చెట్టుకు ఉంటే రోజు ఫ్రెష్ గా కోసుకొని కూడా తినొచ్చు. బాగుంటది చాలా. ఇలా ఫ్యామిలీ అంతతో కూర్చొని హ్యాపీగా తింటుంటే తనకు ఒక డైలాగ్ చెప్తావా? మేబీ వీడియో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలా ఫ్యామిలీతో చేయటం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుని ఇలా తినడంలో చాలా కమ్యూనికేషన్ హ్యాపీగా పెరగడం ఉంది. కానీ ఇదంతా కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట. అక్క నువ్వు నీ స్పందన? మౌనవ్రతం చేస్తుంది మా అక్క సిగ్గుపడుతుంది. సారీ, మౌనవ్రతం చేస్తుంది. నువ్వమ్మా పెద్దమ్మ చెప్పండి, పెద్దమ్మ. చెప్పలేదు. నో వర్డ్స్. కష్టం అంతా పడేది మమ్మీ, మామ కూడా చేస్తుంది. ఆ మామ ఉన్నారా? ఆ మామ కూడా మనకి ఎక్కువ మనం అన్ని వీకెండ్ వీడియోస్ చేస్తున్నాం కానీ వీళ్ళు పెంచడం అంటే మనం వీడియో చేయగలుగుతున్నాం. చాలా పండిస్తున్నా. కష్టం మొత్తం ఆ మామది, మా ఫాదర్ది, ఇంకా మదర్ది ఎక్కువ. మా తినడం అది అలా మేము వాళ్ళ కష్టాన్ని డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా అక్క ఏదో చూస్తుంది. మా ఫాదర్ డ్యూటీకి వెళ్ళారు కానీ ఎప్పుడు దీని మీద ఉంటారు. ఎప్పుడు ఈవినింగ్ ఇంటికి రాగానే వస్తే మ్యాక్స్ మొక్కలన్నీ మనం తెచ్చిన వేస్తా గొయ్యలన్నీ తవ్వి వేస్తారు. అలా చేస్తారు. అదేం కాదు. ఓకే బాయ్. బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓమి గార్డెన్స్. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ థ్యాంక్స్ చేయండి, ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పొచ్చు, సిగ్గుపడకూడదు.